ట్రేడింగ్లో 30 లక్షలు నష్టం రావడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నది. జీవన విధానం మొత్తం మారిపోవడం వల్ల ట్రేడింగ్ ఏదో వస్తాయి, ఇవాళ షేర్లలో పెట్టుబడి పెట్టాలి, వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇష్టానుసారంగా వడ్డీలు తెచ్చిర్రు. ఇవాళ పెట్టుబడితే ఎవడో యూట్యూబ్లలో ఏదో చెప్పేస్తుంటాడు, మీరు ఇందులో పెట్టుబడి పెట్టండి, అందులో పెట్టుబడి పెట్టండి, 6 నెలల్లో అన్ని లక్షలు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి అంటే ఏం తెలియకుండా విపరీతమైనటువంటి వడ్డీలకు తెచ్చి షేర్లలో పెట్టుబడులు పెట్టి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేసి ఈజీ మనీ అటువంటి దానికోసం చేసి ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే పిల్లలు ఈ ఫోన్లకు అలవాటు పడిన తర్వాత రమ్మీ గేమ్స్కి అలవాటు పడి దాంట్లో ఇష్టానుసారంగా లక్షలు పోగొట్టుకుంటున్నారు, లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. షేర్ల మార్కెట్లో పెట్టుబడి అసలు మీ కనీస అవగాహన లేకుండా వెళ్ళి ఇట్లా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అందుకనే మనం ఎట్లా బతకాలి, ఏంటి, మనకంటే పూర్వులు ఎందుకట్లా, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా పేదరికాలున్నా లేకపోతే మిగిలిన ఏమొచ్చినా సరే ఎందుకు తట్టుకొని నిలబడగలిగారు అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశం మీద అనేక మంది దండయాత్రలు చేసిన, వేల సంవత్సరాలుగా 700-800 సంవత్సరాలు దండయాత్ర చేసి ఇంత చేసినా కూడా మనం ఇంకా బ్రతుకున్నాము అంటే అర్థం అదే కదా. అవన్నీ వదిలేసి మనం దేని వెంట పడుతున్నాం అనేటువంటిది ఒక్కసారైనా ఆలోచన చేసుకోకుండా అసలు ఇష్టానుసారంగా షేర్ల మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. నెలకు 5 నుంచి 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చేసి చెల్లించలేక అప్పుల వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రు, వాళ్ళ తప్పు కాదు, ఎవరో తెలిసిన వాళ్ళు అడిగితే డబ్బులు ఇస్తున్నారు కానీ ఇచ్చిర్రు, వీళ్ళు తెచ్చుకున్నారు, రాగానే డబ్బులు వచ్చేస్తే ఇవాళ 100 రూపాయలు షేర్ కొంటే రేపు పొద్దుగాల 1000 రూపాయలు అయిపోతుందని భ్రమంలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారు. దీనివల్ల వచ్చినటువంటి నష్టాన్ని ఎందుకంటే అవగాహన కలిగి ఉండాలి. ప్రతి అంశంలో మనకు సంబంధం లేని దాంట్లో వేలుపెట్టి చేయగాల్చుకొని కుటుంబాలు నాశనమయ్యేటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు.